రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలకు ఈరోజు నాగర్ కర్నూల్ పట్టణంలో నిర్వహిస్తున్న ఈ యొక్క మహోత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లా కలెక్టర్ సంతోష్ గారికి, అదేవిధంగా వేదిక అలంకరించిన పోలీస్ సిబ్బందికి, ఈ యొక్క సభ అధ్యక్షుగా వహిస్తున్న డిటిఓ బాలనాయక్ గారికి, వేదిక అలంకరించిన నాయకులకు, ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరు నమస్కారాలు తెలుపుతూ, ఇది ఒక మంచి ప్రోగ్రాం. రోజుకు రాజకీయ నాయకునిగా ఎవ్రీడే ఏదో ఒక యాక్సిడెంట్ అయింది మన నియోజకవర్గాల్లో. హాస్పిటల్లో చెప్పండి సార్, లేకపోతే పోలీసులకు చెప్పండి సార్ అని చెప్తున్నారు. కేవలం అందులో 90% వరకు హెల్మెట్ ధరించకుండా యాక్సిడెంట్ అయినాయి ఎక్కువ. అడిషనల్ ఎస్పీ గారు చెప్పినట్టు ఒక్కసారి హెడ్ ఇంజరీ అయితే కోలుకున్న జీవితకాలం ఏదో ఒక ఇబ్బందులతోనే ఉంటారు. కాబట్టి నేను ఒక డాక్టర్ గా చెప్తున్నా కాబట్టి మీరందరూ కూడా హెల్మెట్ అనేది కంపల్సరీ. కార్లో వెళ్ళినప్పుడు ఎట్లయితే బెల్ట్ కంపల్సరీయో, బైక్ మీద వెళ్ళినప్పుడు కంపల్సరీగా హెల్మెట్ ధరించే వెళ్ళండి. మంచి ప్రోగ్రాం చేస్తున్నారు డిటిఓ గారు. అందరికి కూడా కొంతమందికి హెల్మెట్ కూడా పంచడం జరుగుతుంది. ఇట్ ఇస్ మంచి అవేర్నెస్ ప్రోగ్రాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే బైక్ ఉందో బైక్ తో పాటు హెల్మెట్ కూడా కొనాలి. బైక్ కొంటే హెల్మెట్ కూడా కంపల్సరీ అని చెప్పే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం దానికి ఒక కంపల్సరీ ఆప్షన్ పెట్టాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ముందు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారికి, డిటిఓ ఆర్టీఓ సంబంధించిన అధికారులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఇక్కడ హెల్మెట్ ర్యాలీకి వచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారు రాజేష్ రెడ్డి గారికి, గౌరవ అడిషనల్ ఎస్పీ గారికి, డిఎస్పీలకు, పోలీస్ డిపార్ట్మెంట్కి, ఇక్కడికి వచ్చిన డిటిఓ గారికి, వాళ్ళ సిబ్బందికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్, అదేవిధంగా ఆర్టీఏ మెంబర్కి అందరికీ కూడా నా నమస్కారాలు. మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మనం అనలైజ్ చేస్తే ఒక రోజుకి మన దేశంలో 3000 పైన యాక్సిడెంట్ జరుగుతున్నాయి. సో దీనికి మేజర్గా మనము కారణాలు చూస్తే లేదా ఆ యాక్సిడెంట్స్లో జరిగిన డెత్స్ కనుక అనలైజ్ చేస్తే ప్రధానంగా మనకి ఏవేవైతే మనం పాటించాలో వాటిని పాటించకుండా మనం పోవడం వల్ల ఇటువంటివి జరుగుతున్నాయి. సో అందులో ఒక ప్రధాన కారణం ఏమనుకుంటే ఈ హెల్మెట్ లేకుండా అండ్ ఈ రోడ్డు యాక్సిడెంట్స్లో చనిపోయే దాంట్లో మ్యాక్సిమం నంబర్, ఎక్కువ నంబరు ఈ బైక్ల మీద పోయే వాళ్ళే చనిపోవడం జరుగుతుంది. అందులో కూడా ఎక్కువ నంబరు యూత్, అంటే 22 నుంచి 35 ఏజ్, 20-35 ఏజ్ మధ్యలో ఉన్న యూతే ఎక్కువగా చనిపోవడం జరుగుతుంది. సో ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఒక మనిషి చనిపోయిందంటే అది ఒక మనిషికే కాదు, ఆ కుటుంబానికి మొత్తానికి కూడా ఇంపాక్ట్ అవుతుంది. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఇంపాక్ట్ అవుతుంది. అదేవిధంగా మనం కోలుకున్నా కూడా మనకు తర్వాత వచ్చే మెడికల్ ఎక్స్పెన్సెస్, వాటి వల్ల కూడా కుటుంబం సఫర్ అవ్వడం జరుగుతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.